విశాఖ సిటీ ఎన్ఏడి జంక్షన్ సమీప శాంతినగర్లో బుధవారం ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన జాతీయ పెన్షనర్ల దినోత్సవం ఘనంగా జరిగింది. పెన్షనర్లకు పే కమిషన్ హక్కులు సాధించిన మహానుభావుడు డిఎస్ నకారాతో పాటు అప్పట్లో నకారా వేసిన కేసుకు అనుకూలంగా సంచలన తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ను అంతా స్మరించుకున్నారు. వీరికి పెన్షనర్లు జోహార్లు అర్పించారు. పెన్షనర్ల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆవేదన వెలుబుచ్చారు. దయాదాక్షిణ్యంగా పెన్షన్ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ పనితీరు ఉందని విచారం వ్యక్తం చేశారు. డిఎస్ నకారా రాజ్యాంగ హక్కుల కోసం పోరాడినట్లే ఇప్పుడు కూడా 8వ వేతన సవరణలో లోపాలపై దేశవ్యాప్త నిరసనలు చేపట్టడం అనివార్యమైందన్నారు. పెన్షనర్ల హక్కుల కోసం నకారా రప్పించిన తీర్పు ఆధారంగా న్యాయం కోసం సుప్రీంకోర్టులో కేసు వేయాల్సి వచ్చిందని ఆందోళన వెలుబుచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. భవిష్యత్తు తరాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కనిపించవన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారికి కూడా పెన్షన్ రానప్పుడు భవిష్యత్తు కోసం ఉన్నత విద్యావంతులు పొరుగు దేశాలకు వలస వెళ్లిపోతున్నారని గుర్తు చేశారు. దేశంలో ఉన్న మేధస్సు పొరుగు దేశాలకు ఉపయోగపడుతోందన్నారు. పెన్షనర్ల దినోత్సవంలో 80 ఏళ్లు దాటిన పెన్షనర్లను ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం చంద్రశేఖరరావు పలు తీర్మానాలు వినిపించారు. అసోసియేషన్ అధ్యక్షుడు పి గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన వేడుకలో సహాయ కార్యదర్శి సంజీవరెడ్డి, కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్కర్స్ విశాఖ జిల్లా అధ్యక్షుడు రెడ్డి వెంకటరావు, కెవి రామకృష్ణ, ఏ గోవిందరావు, పి రాజబాబు, ఆర్ సత్యనారాయణ, వివి రమణరాజు తదితర నాయకులు ప్రసంగించారు. షేర్ మార్కెట్ వేరే వెళ్ళిందనుకోండి, రేపే ఏదో ఆటంకం అంబానీ గారు అదానీ గారు చచ్చిపోయిందంటే షేర్ మార్కెట్ పడిపోతుంది. చాలా విచిత్రంగా ఉంటుంది. షేర్ మార్కెట్ పడిపోయింది అనుకోండి, అప్పుడు పెన్షన్ తగ్గిపోతుంది. అంటే మన పెన్షన్ ఆధారపడింది, సెంటిమెంట్స్ మీద ఆధారపడింది. అసలు ఈ చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకం, ఈ చట్టమే చేయాలి అని వెళ్ళాం. ఆ చట్టం మనం అయిన కోర్టు కేసు డిసెంబర్ 7వ తారీఖున 11 అది బెంచ్కి వచ్చింది. అప్పటికే ఎస్ఐటి పెన్షనర్స్ ఇదే కేసు దగ్గర వాళ్ళు త్యాగం చేసేది. జడ్జి చెప్పేది ఏంటంటే ఈ సెంట్రల్ పెన్షనర్స్కి అంటే ఎన్సీసీపీఏ వెళ్ళాం. ఎన్సీసీపీఏ కేసు ఎస్ఐటి పెన్షనర్స్ కేసు క్లబ్ చేసేసి సింగల్ కేసు క్లబ్ చేసేసి దీన్ని జనవరి 5 తర్వాత వచ్చే వారంలోనే వాయిదా వేసారు. గవర్నమెంట్కి నోటీసు ఇవ్వమని చెప్పారు. దీని మీద అభివృద్ధి అయింది. అది జనవరి 5 తర్వాత ఆ వారంలోనే ఎప్పుడు వస్తుందో రిజిస్టర్మెంట్ చేసినప్పుడు మనకి జనవరి 1 వచ్చింది కోర్టు కేసు. సో కోర్టు కేసు అవుతుండగానే ఇంకోటి లీగల్ ఫైల్ అవుతుండగానే ఇంకోటి ఏంటంటే మన నిరసన ఫిజికల్గా తెలియచేయడం. అదేంటి సిగ్నేచర్ క్యాంపెయిన్, ఇప్పుడు మనం దొంగలు పెట్టారు కదా అక్కడ సిగ్నేచర్ క్యాంపెయిన్, పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్, ఈమెయిల్ క్యాంపెయిన్, అలాంటివన్నీ కూడా మన పెన్షన్ చేస్తున్నాం. అలాగే పెన్షన్ సంఘాలన్నింటినీ కూడా ప్రధానమంత్రికి మన నిరసన తెలియజేస్తూ మన డిమాండ్ తెలియజేస్తూ లెక్కరామాలు అవి అన్నీ దేశవ్యాప్తంగా పెన్షన్ సంఘాలు అన్నీ చేస్తున్నాయి. అలాగే రకరకాల ప్రోగ్రామ్స్ ఇచ్చారు. నిరసన కార్యక్రమం అవుతుంది. తర్వాత ఈ పెన్షన్ శ్రేణి పెద్ద ఎత్తున జరపమని చెప్పి మనకు చూపించింది, జరుగుతున్నాం. అలాగే జనవరి 2026 9వ తారీఖున మనం జిల్లా స్థాయి ధర్నా అనేది ఏర్పాటు చేస్తున్నాం. మరి ఆ సామాజిక బాధ్యత మన వారసులకు అవసరం లేదా? మరి 2004 తర్వాత ఉద్యోగంలో చేరినటువంటి నువ్వు పెన్షన్ లేకుండా చేశావు. మన రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 14 మన అందరికీ సమానం చెప్తుంది. చట్టం ముందు అందరికీ సమానం అని చెప్తుంది. ఆ చట్టాన్ని ఎవరు చేశారు? పార్లమెంట్ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యే, రాజ్యసభ మెంబర్లు కానీ పార్లమెంట్ మెంబర్లు కానీ చేశారు. మరి అందరూ సమానమే చట్టం ఉందని చెప్పి రాజ్యాంగం చెప్తున్నప్పుడు ఆ సమానం అనేటటువంటి సూత్రం
పార్లమెంట్ సభ్యులకి, అసెంబ్లీ సభ్యులకి, అంటే అసెంబ్లీ అంటే రాష్ట్ర శాసనసభలో ఉండేటటువంటి సభ్యులకి వర్తించదా? వాళ్ళు ఏమైనా భారతీయులు కాదా? వాళ్ళు ఏమైనా మనకంటే అతీతులా? మన అందరినీ ఓట్లు వేస్తే గెలుస్తారో అనుభవిస్తునేటట్టు మన అందరినీ ఇచ్చిన బాధ్యత మేరకు చట్టాలు చేసుకునేటటువంటి వాళ్ళు. మరి ఆ చట్టాలు చేసేటటువంటి వాళ్ళు పెన్షన్ అనుభవిస్తూ 5 సంవత్సరాల పదవి కాలం ఉంటే సరిపోతుంది, జీవితకాలం. వారు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ ఇచ్చేటటువంటి సౌకర్యాలు వాళ్ళు పొందరు. 30-40 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు ఈ దేశానికి సేవ చేసుకునేటటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు పెన్షన్ లేకుండా? ఇది ఈరోజు మనం ప్రభుత్వానికి ప్రశ్నించాల్సినటువంటి అవసరం. వాళ్ళు చెప్తున్నారు ఎన్పిఎస్ వచ్చినప్పుడు లేదు, 2025లో ఆగస్టులో యూపీఎస్ అని యునైటెడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి తీసుకొచ్చారు. ఎన్పిఎస్ అంటే ఇది చాలా మంచిది. మన అందరిలో ఒక ప్రశ్న మన పార్లమెంట్ సభ్యులు గౌరవ మోడీ గారు, ఎన్పిఎస్ యూపీఎస్ చాలా బ్రహ్మాండం, చాలా మంచిది అని అనుకునేటప్పుడు ఆ మంచిదైనటువంటి వాటిని నువ్వే తీసుకొని పార్లమెంట్ మెంబర్లు తీసుకొని మేమందరం ఏదైతే కోరుతున్నామో ఆ నూతన పెన్షన్ స్కీమ్ మాకు ఎందుకు మన కోర్టులో ఏమైనా అన్యాయం ఉందా? అందువల్ల ఈరోజు ప్రభుత్వం ఒక పథకం పెట్టాలి. 2003 నుండి ఈ దేశంలోకి చొరబడినటువంటి విదేశీ స్వదేశీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మన వ్యవస్థలు మార్చుకుపోయింది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంత సమాన అవకాశాలు ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి కార్పొరేట్లు చెప్పింది ఏంటంటే, తెలివైనటువంటి వాళ్ళు, చురుకైనటువంటి వాళ్ళు అందరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగానో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగానో వస్తున్నారు. మా దగ్గరికి ఆ తెలివైన వాళ్ళు రావడం లేదు, తెలివైన వాళ్ళు మా దగ్గరికి రావాలి అని అంటే నువ్వు కొన్ని సంస్కరణలు చేయాలి అని చెప్పి అందులో ప్రధానమైనది ఈ పెన్షన్ సంస్కరణ. ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మనం ఉద్యోగాలు చేయాలని అనుకుంటున్నామంటే పెన్షన్ వస్తుంది కనుక, జీవిత శ్రమాంకంలో భద్రత ఉంటుంది కనుక మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పుడు చూడండి మన పిల్లలు, నేను ప్రత్యక్షంగా మా అబ్బాయి కెమికల్ ఇంజనీరింగ్ చేశారు. డిఫెన్స్లో డిఆర్డిఓలను మన డాక్టర్లోను సూపర్వైజర్ పోస్టులు పెట్టారు. అప్లై చేయమంటే అప్లై చేయని చెప్పారు. నన్ను అడిగిన ప్రశ్న, వాడు అప్పటికి రిలయన్స్లో చేస్తున్నాడు, 67,000 ఎంతో జీతం వస్తుంది, ఇక్కడ ఎంత జీతం వస్తుందని చెప్పి అడిగారు. స్టార్టింగ్ 43,000 45,000 వస్తుందని చెప్పాను. నేనేమో 67,000 వదిలేసి దీనికోసం మన పిల్లలందరూ, నేను నా పిల్లలు మన పిల్లలందరూ అంతే. ఈరోజు తెలివైనట్టు ఎందుకు గవర్నమెంట్ సెక్టార్లోకి రావడం లేదంటే ఇది ఒక కీలకమైనట్టు. నువ్వు ప్రైవేట్ రంగంలో చేరినా, ప్రభుత్వ రంగంలో చేరినా ఎక్కడైనా పెన్షన్ లేదు కదా, ఇక్కడ లేదు అక్కడ లేదు. అందువల్ల మాకు ఎక్కువ జీతాలు వస్తున్నాయి. మీరు ఇటీవల కాలంలో ఒకసారి భారతదేశంలో నాణ్యమైనటువంటి టీచర్లు లేరు. ఇప్పుడు ఎందుకు లేరంటే తెలివైన అందరూ సాఫ్ట్వేర్లు చేసి అందరూ విదేశాలకు వెళ్ళిపోయారు. ఈరోజు యూరోపియన్ కంట్రీలో వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో 20% మన నిపుణులు, అమెరికా లాంటి దేశాల్లో 25% మన నిపుణులు కనిపిస్తే అక్కడ విదేశాలకు మన అందరి ఇళ్లలోనూ అనుభవం అదే. మన పిల్లలు ఎవరు అంత లేరు. మన ఇంట్లో ఎవరైనా ఇందాక లిస్ట్ చదివాడు, సుల్తాన్లు కట్టించారు. చనిపోయిన శవాలు లేవాలంటే మన నెలలో 2 రోజులు 3 రోజులు 4 రోజులు 6 రూపాయలు మార్చిలో కట్టాల్సినటువంటి నూతన పరిస్థితుల్లో మనం